హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో బయట మనకి స్వీట్ షాపుల్లో దొరికే సన్న కారపూస ఇంట్లోనే ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అస్సలు ఆయిల్ పీల్చకుండా ఎంత తిన్గా వచ్చాయో చూడండి. దీంతో పాటు కార బూందీ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా శనగపిండి తీసుకుని అందులోకి పావు వంతు వరిపిండి వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం, చిటికడంత పసుపు వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా చేత్తో అయితే కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు ఉండలు లేకుండా బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియంగా ఒక పెద్ద ముద్ద కింద తయారు చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. తర్వాత స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ ఒక పెద్ద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ అయితే కాసేపు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు సన్నపూస తయారు చేసుకోవడం కోసం జంతుకుల గొట్టం తీసుకుని అందులోకి ఈ విధంగా చిన్న ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ అయితే తీసుకోవాలి చిన్న చిన్న హోల్స్ తోటి. ఆ ప్లేట్ పెట్టి తర్వాత అందులోకి పిండి వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆ పిండిని అయితే చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే వేసుకోవాలి. పిండిని అయితే బాగా ఎక్కువ వేసుకోకండి, మనకి క్వాంటిటీ బట్టి అయితే తక్కువ వేసుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే స్ట్రక్ అయిపోద్ది అనమాట పిండి అంతా. సన్నపూస ఇలా చుట్టాక కాసేపటికి పైకి అయితే తేలుతుంది. ఇప్పుడు గరిటెతో రెండు వైపులా బాగా వేగేంత వరకు వేగనిచ్చాక చిల్లుల గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో అయితే ఇప్పుడు ఇలా చుట్టిన సన్నపూసని సెపరేట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కిందకి దిగిపోయి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ తిన్గా కూడా ఉంటుంది. చూపిస్తా చూడండి, ఇవన్నీ మొత్తం తయారు చేసినవి. ఇప్పుడు చూడండి ఎంత తిన్గా వచ్చాయో. ఈ విధంగా అసలు ఆయిల్ పీల్చకుండా మనకి పర్ఫెక్ట్గా అయితే బయట స్వీట్ షాపుల్లో దొరికే సన్నపూసని అయితే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మనం ఎలా కలుపుకున్నామో పిండిని అదే విధంగా ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడం కోసం కూడా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, మేమైతే వేయట్లేదు. అడిషనల్గా ఇందులో జీలకర్ర పొడి కానీ వామ్ పొడి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు చిల్లులు గిన్నె తీసుకుని అందులోకి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండి ఉంటుంది కదా, అది వేసి ఈ విధంగా చేత్తో మనం కదుపుతూ ఉంటే మనకి చిన్న చిన్న చిల్లుల్లోంచి బూందీ కింద అయితే ఈ ఆయిల్లోకి పడుతుందనమాట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే మనం వేసుకోవాలి, లేకపోతే మెత్తగా వచ్చి టేస్ట్ అయితే అస్సలు బాగోవు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చిల్లుల గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో ఈ బూందీని అయితే మనం సెపరేట్ చేసుకోవాలి. చూడండి అస్సలు ఆయిల్ పీల్చకుండా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడతో ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకుని వీటన్నిటిని ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే ఈ పల్లీలన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేసాక మళ్ళీ చిల్లుల గరిటెతో అయితే అసలు ఆయిల్ పీల్చకుండా ఈ పల్లీల్ని ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న బూందీ ఉంటుంది కదా, ఆ బూందీలోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కూడా బాగా వేయించుకుని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్టీ బూందీ కూడా రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి ఈ వంట ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.